మన భారతదేశ ఆపరేషన్ సింధూర్ మద్దతుగా ఈరోజు నేను సైతం టీం అలాగే సంజీవిని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సెంటర్ వారు కలిపి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం, వారందరికీ కూడా చాలా మందికి ఇంచుమించు 40-50 మంది వరకు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది. తలసేమియా వ్యాధితో చాలా మంది బాధపడుతున్న వారికి ఎక్కడ బ్లడ్ దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచనతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పరచడం, అలాగే ఈ నేను సైతం టీం వారు అన్నం బండి అని చెప్పి ప్రతిరోజు కూడా ఎక్కడ ఆహార పదార్థాలు ఏ ఫంక్షన్లో కానీ ఎక్కడైనా మిగిలిన ఆ రైస్ పాడవకూడదు, ఆ ఫుడ్ పాడవకూడదు అనే ఆలోచనతో ఆ రైస్ అంతా తీసుకొచ్చి సామాన్య ప్రజలకు పంచుతూ, అలాగే ప్రతి శనివారం కూడా మన నాగమోహన్ రెడ్డి గారి స్పాన్సరింగ్తో మన వాడపల్లి వెళ్ళే దారిలో అందరికీ పాదయాత్ర చేసే అందరికీ కూడా వాళ్ళకి అన్నదానం చేస్తూ, అలాగే వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎవరికైనా ఇల్లు కాలిపోయింది, మన వంతు సహకారం చేద్దాం. అలా ఎక్కడ కష్టం ఉందంటే ఈ నేను సైతం టీము ముందుకెళ్తూ ఉంది. ఈ టీంని ముందుకు నడిపిస్తున్న మా అంబడి కిషోరు అలాగే వారి టీం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీరు ముందుకి సహా కార్యక్రమాలు చేసుకుని వెళ్ళండి. మా వంతు సహకారంగా మేము పెద్దలందరం కూడా మీకు సహకారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆపరేషన్ సింధూర్ మద్దతుగా నేను సైతం ఆధ్వర్యంలో సుమారు 50 మంది రక్తదానం చేయడం జరిగింది. నేను సైతం ఇలా సేవా కార్యక్రమాలు అన్నబండి ద్వారా ఎంతోమందికి ప్రతిరోజు సుమారు 100 మంది దాకా ఆకలి తీరుస్తూ, అలాగే వాడపల్లి వెళ్ళే భక్తులకు అన్నబండి ద్వారా ఎంతోమందికి టిఫిన్ పెట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు మన ఇండియా ఆర్మీ రక్తం చిందించిన వేళ చాలామంది జవాన్లు ప్రాణార్పణ చేశారు. వారికి మద్దతుగా కూడా ఈరోజు రక్తదానం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా వచ్చారు. సిఆర్సి సభ్యులు కూడా సపోర్ట్ చేయడంతో ఇంత బాగా జరగడానికి కారణమైంది. టీం నేను సైతం తరపున రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజున భారత సైన్యానికి మద్దతుగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి భారత సైన్యానికి మద్దతుగా ఈ నేను సైతం సంజీవిని బ్లడ్ బ్యాంకు ఇతర సంస్థల ద్వారా ఈ రోజున ఈ రక్తదాన శిబిరంలో మరి నేను సైతం టీము అంబడి కిషోర్ వారి ఆధ్వర్యంలో పెద్దలు నాగమోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ భారతదేశం అంతా కూడా ఈ ఏదైతే పహల్గాం సంఘటనలో అసూలు బాసినటువంటి సింధూరాన్ని తుడిచివేసినటువంటి మరి పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తూ భారతీయులందరూ కూడా ఒకే మాటగా ఒకే బాటగా సైన్యానికి అండగా నిలుస్తున్న ఈ సందర్భంలో యువకులు ఉత్సాహంగా తమ రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ తలసేమియా బాధితులకి అండగా ఉండడం కోసం వీరిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మేమందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. యువకులు ఇటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొవాలి. మరి ఎందుకంటే రక్తదానం అనేది అన్ని దానాల్లోనూ రక్తదానం కూడా మిన్నగా ఉన్నటువంటిది. మీరు రక్తం అనేది మనం తయారు చేయనటువంటి ఇంతవరకు ఏ రకమైన పరిష్కారాలు లేవు. కాబట్టి అటువంటి ఆపదలో ఉన్నటువంటి ఈ బాధితులందరికీ కూడా రక్తదానాన్ని యువకులు ఇవ్వడం అన్నది ఒక సామాజిక స్ఫూర్తిగా నేను సైతం టీం వారు ఇస్తున్న వారి కార్యక్రమంలో పాల్గొన్న ఇచ్చినటువంటి యువకుల్ని అభినందిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ దేశానికి మద్దతుగా నిలబడుతూ సైన్యానికి బాసటగా ఉన్నటువంటి యువకులకి అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఈరోజు టీం నేను సైతం ఆధ్వర్యంలో సంజీవిని బ్లడ్ బ్యాంక్ సహకారంతో తలసేమియా చిన్నారులకి జీవితాంతం రక్తం ఎక్కించుకునే తలసేమియా చిన్నారులు అంటే 21 రోజులకి ఒకసారి వారు పుట్టినప్పటి నుంచి జీవితాంతం రక్తం ఎక్కించుకునే చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని మరి మన భారత జవాన్లు
వీరత్వాన్ని చూపించిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం అవడంలో భాగంగా మరి జవాన్లు మన కోసం రక్తాన్ని సిందించారనే ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున తలసేమియా చిన్నారుల కోసం టీం నేను సైతం సుమారు 50 మంది ప్రాణదాతలుగా నిలవడం జరిగింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా టీం నేను సైతం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువతని సేవా మార్గంలో నడిపిస్తున్న మరి అంబటి కిషోర్ అండ్ టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.